హాయ్ అండి, ఈరోజు నేను మీకు బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై అండి. ఒక్కసారి తిన్నారంటే రుచి మరి వదలరండి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ కరిగిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగాను. ఈ విధంగా క్యాప్సికమ్ వేసుకొని ఎక్కువ వేగించిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోని బెల్ పెప్పర్స్ అండి, రెడ్ కలర్ అలాగే ఎల్లో కలర్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేగించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే 2-3 గ్రీన్ చిల్లీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకొని వేగించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకొని వేగించుకోవాలి. టమాటాస్ కూడా ఎక్కువగా వేగనవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీని మధ్యలోని ఒక్కసారి చూడండి, ఈ విధంగా మనం స్పేస్ చేసుకొని దీనిలోని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ వేసుకున్న తర్వాత దీనిపైన మనం కొద్దిగా వేగించిన జీలకర్ర పొడి 1 స్పూన్ అండి, అలాగే 1 స్పూన్కి ధనియా పౌడర్, 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఎగ్స్ పైనే కాదండి చుట్టూ వెజిటబుల్స్ పైన కూడా వేసుకోవాలి. వేసుకొని ఎక్కువగా మనం మిక్స్ చేసుకోకూడదండి, నెమ్మదిగా వెజిటబుల్స్ని అలాగే ఎగ్స్ని కూడా ప్యాన్తో ఇలా చిన్న చిన్నదిగా కదపాలండి, ఎక్కువగా మిక్స్ చేయకూడదు. మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం చూడండి ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎగ్ మనకి ఫ్రై అయ్యింది కదండి. ఇదే విధంగా అన్నిటిని కూడా మనం ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మా పిల్లలకి చేసి పెట్టాను. వాళ్ళైతే ఎప్పుడైనా సరే ఎగ్ను పెట్టాలనుకుంటే అమ్మ ఇలాగే పెట్టు అన్నారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్కి చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మొత్తం ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎగ్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలని అడుగుతారండి. ఇప్పుడు మనం ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీనిపైన చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కొరియాండర్ని కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని డెకరేషన్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎగ్ తిన్ను అన్నప్పుడు మీరు ఈ విధంగా చేసి పెట్టండి. పెట్టినప్పుడు వాళ్ళే అంటారండి మళ్ళీ ఇలాగే చేసి పెట్టు అమ్మ అని. చాలా టేస్టీగా ఉందండి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్పైసీ బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై రెడీ అండి.